సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. శీతాకాలం వచ్చిందంటే ఈ సీజన్లో మనకు విరివిగా లభించే పండు సీతాఫలం. దీన్నే ఆంగ్లంలో కస్టర్డ్ యాపిల్ అంటారు. ఈ సీతాఫలాన్ని షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తినకూడదు. మీకు ఎంత కోరిక కలిగినా కూడా షుగర్ ఉన్న వాళ్ళు సీతాఫలం తింటే షుగర్ అమాంతం 500కి జంప్ చేస్తుంది. అందువల్ల వద్దు. అట్లాగే స్థూలకాయము భారీకాయము బాగా బరువు ఎక్కువ ఉంటారు, బాగా రుచిగా ఉన్నాయని చెప్పి సీతాఫలాలు తిన్నారంటే ఇంకా లావు పెరిగిపోతారు. ఎవరైతే సన్నగా బక్కగా ఉంటారో, పిల్లలైతే తల్లిదండ్రులు మా అబ్బాయి లావు అవటం లేదు, సన్నగా ఉన్నాడు, అమ్మాయి సన్నగా ఉంది, గాలేస్తే పడిపోయేలా ఉన్నారనే వాళ్ళకి సీతాఫలాలు తినిపిస్తే మీరు కోరిన విధంగా మీ పిల్లలు బరువు పెరుగుతారు. అయితే సీతాఫలం ఒకటి తినడం మొదలు పెడితే అక్కడ ఒకటితో ఆగదు. 2, 3, 4 అలా తింటూనే ఉంటారు. ఈ సీతాఫలము పండ్లు అధికంగా తిన్నప్పుడు మనం ఏం చేయాలి? బ్యాలెన్స్. అన్నం తగ్గించేయండి. మీరు సీతాఫలం పండ్లు తిన్నారు కదా, అన్నము కొద్దిగా తీసుకోండి. అన్నం బదులుగా సీతాఫలం తినండి. అన్నము ఇంత తింటాము, సీతాఫలాలు 1/2 డజన్ తింటాం. నాకు తెలిసి కొంతమంది డజన్ తింటారు. అంటే ప్రేమ. మళ్ళీ దొరుకుతాయో లేదో, ఈ 2 నెలలు 3 నెలలే దొరుకుతాయి, అమ్మో మళ్ళీ దొరకవు కదా అని చెప్పి తినేస్తుంటారు. అది మంచిది కాదు. సీతాఫలము దాని విశిష్టత ఏంటంటే ఇవి అడవిలో ఉంటాయి. అడవి నుంచి కోసుకొస్తారు ఆటోల మీద లేకపోతే బండ్ల మీద. ఈరోజు కూడా గిరిజనులు ఎడ్ల బండి మీద పట్టణాలకు తీసుకొచ్చి ఆ బండ్లలో పెట్టి అమ్ముతూ ఉంటారు. దీనికి ఏంటంటే చీడ పట్టదు. సీతాఫలము దానికి ఎవ్వడు కూడా పురుగు మందులు కొట్టడు. పురుగు మందులు కొట్టవలసిన అవసరమే లేదు, అందుకని భయం లేదు. మిగతా పళ్ళు అంటే చాలామందికి అనుమానం, ఏమో ఏ పురుగు మందులు కొట్టారో అని భయపడుతూ ఉంటారు. ఈ సీతాఫలంలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. సీతాఫలం గురించి ఇంకొక అపోహ కూడా ఉంది. సీతాఫలం తింటే సర్ది వస్తుంది, ముక్కు కారుతుంది, దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తాయి. ఇది అపోహ మాత్రమే. సీతాఫలానికి శ్వాస సమస్యలకు ఎటువంటి సంబంధం లేదు, ఉండదు. కనుక నిశ్చింతగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అలాగే వృద్ధులు కూడా తినచ్చు. ఈ సీతాఫలం తినేటప్పుడు పిల్లలు ఒక గింజ మింగేస్తారు. గింజ మింగేస్తే తల్లికి చెప్తాడు ఆ పిల్లవాడు వచ్చి, అమ్మ నేను సీతాఫలం గింజ మింగేశానంటే ఇక తల్లికి టెన్షన్ పట్టుకుంటుంది. అమ్మో అయ్యో ఆ పిల్లాడు మింగేశాడంటే ఆ సీతాఫలం గింజ అంటే ఏం కాదు. ఆ సీతాఫలం గింజ వాళ్ళ మింగితే 24 గంటల కాల వ్యవధిలో అది మలంలో బయటకు వచ్చేస్తుంది. ఇక మీరేం చూసుకోవాల్సిన పని లేదు. మళ్ళీ మలంలో వచ్చిందా రాదా చూసుకోవాల్సిన పని లేదు. మనం నోటి గుండా లోపలికి వెళ్ళిన ఏ గింజలైనా అవి దానంతటికవే వచ్చేస్తాయి. దాని గురించి ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B6 పైరిడాక్సిన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఖనిజ లవణాలు మెగ్నీషియము, పొటాషియం విరివిగా లభిస్తాయి. సీతాఫలము తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వుని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో గుండెపోటు మధ్య వయసు వారికి, యువతకు కూడా గుండెపోటు వస్తూ ఉంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి రక్తము చిక్కబట్టడం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి మరొక అపోహ ఉన్నది. అది ఏంటి? కోవిడ్ టీకాలు వేసుకున్నాను దానివల్ల హార్ట్ అటాక్ వస్తుందని. కోవిడ్ టీకాల వల్ల హార్ట్ అటాక్ రాదుగాక. కానీ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ తగ్గి
హాస్పిటల్లో చేరిన వాళ్ళకి హార్ట్ అటాక్ అధికంగా వస్తున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక 2, సీతాఫలం మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకుని తరిమి కొడతాయి. పిల్లలు సీతాఫలం తింటే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 3, దీంట్లో విటమిన్ ఏ ఉంది కదా, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కళ్ళజోళ్ళు రాకుండా కూడా పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇక 4, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. మలబద్ధకం ఉన్నవారు సీతాఫలం తింటే సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. 5, సీతాఫలం వల్ల రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీనే క్షయవ్యాధి అంటారు. అలాగే స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. వీటన్నిటినీ రాకుండా చేస్తుంది. ఇక 6, వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే తుంటెముక ఇరిగిపోతుంది, దెబ్బ కూడా తగలదు. దానికి కారణం ఏంటంటే ఎముక పెళుసుదనం వల్ల కాల్షియము, ఫాస్ఫరస్సు, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల ఎముక పెళుసుదనం ఉండి దాని అంతర్గతే విరిగిపోతుంది. తుంటెముక ఇరిగితే ఓ పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సీతాఫలం తింటే ఎముక దృఢత్వం వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా పోయేట్లు చేస్తుంది. వాటికి కూడా మంచి పరిష్కార మార్గం. 7, శరీరం మీద గాయాలుంటే సాధారణంగా 7 రోజుల్లో మానపట్టాలి. ఎవరికైనా పుండు మానటము లేదు అంటే మీకు షుగర్ ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోండి. షుగర్ ఉందా లేదా చూసుకోవాలంటే మూత్ర పరీక్ష కాదు, యూరిన్ టెస్ట్ కాదు, ఏమీ తినకుండా పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకోండి. ఇంకా అనుమానం వస్తే 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష HbA1c చేయించుకోండి. మూత్ర పరీక్ష చేసి షుగర్ లేదని ఆనందపడద్దు. షుగర్ ఉన్న వాళ్ళకి పుండు మానదు. వారాల సమయం పడుతుంది, నెలల సమయం పడుతుంది, పుండు అలానే ఉంటుంది. సీతాఫలం ఈ పుండు మానటమే కాక ఆపరేషన్ చేయించుకుని వాళ్ళు తింటే కండరాలు, పుండు మానటం అనేది వేగవంతం అవుతుంది. 8, రక్తపోటు, బీపీ. రోజువారీ వాడుతున్న ట్యాబ్లెట్లతో పాటు సీతాఫలం కూడా తింటే రక్తపోటు స్థిరీకరించబడుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ఉంటే బీపీ పెరిగిపోతూ ఉంటుంది. బీపీ పెరిగిపోతే ప్రతి చిన్నదానికి ఎదుటి వాడిని కోపతాపాలు, తిట్టడం, అరవటం, కరవటం, ఏదో చిన్న తప్పు చేస్తే ఇక టాపులు వేసిపోయేలా అరుస్తూ ఉంటారు. అంటే బీపీ పెరిగిందని. ఈ బీపీ నియంత్రణకి సీతాఫలంతో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక 9, క్యాన్సర్లు. ఎక్కడ చూసినా క్యాన్సర్లే. పర్యావరణం కాలుష్యం, వాతావరణ కాలుష్యం. రైతులు పంటలు పండించడానికి, పండ్ల తోటలు, కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయనాల వినియోగం వల్ల మనం క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాం. సీతాఫలం క్యాన్సర్ను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టే గుణం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక 10, మద్యం సేవించే వారికి కాలేయం చెడిపోతుంది. మద్యం సేవిస్తే కాలేయంలో కొవ్వు చేరుతుంది. మెత్తగా స్పాంజిలా ఉండవలసిన కాలేయం గట్టిపడిపోతుంది. క్రమేణా గట్టిపడిన కాలేయం లివరు బుడిపలుగా మారుతుంది. ఆ విధంగా కాలేయ సమస్యలు ఉన్నవారు, కామెర్లు ఉన్నవారు, కామెర్లు వచ్చి తగ్గినవారు సీతాఫలం తింటే కాలేయం యొక్క పనితీరు బాగా మెరుగుపడుతుంది.
ఇన్ని విశిష్టమైన 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సీతాఫలం తినటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. కేవలం 3 నెలలు మాత్రమే మనకు లభిస్తుంది. కనుక శీతాకాలంలో ప్రతిరోజు ఒక సీతాఫలం పండు తిన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కనీసం వారంలో 2 రోజులో 3 రోజులో కుటుంబ సమేతముగా తినండి. షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం నోరు కట్టుకోక తప్పదు. నేను తింటా అంటే షుగర్ టాప్ లేచిపోతుంది, 500 దాటిపోతుంది. 500 దాటిందంటే కోమాలోకి వెళ్ళిపోతారు. కనుక షుగర్ ఉన్నవాళ్ళు నిగ్రహంతో మీరు మనస్సుని నియంత్రించుకుని సీతాఫలం పండు తినకుండా ఉండాల్సిన అవసరం ఉంది.